స్పెర్మ్ కదలికకి ఎటువంటి ఇబ్బందులు కారణం కావచ్చు అండ్ దెన్ ఆ స్పెర్మ్ మొటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో యూజువల్గా ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి గల కారణాల్లో ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి కూడా కారణాలు ఉంటాయి. సో మగవాళ్ళ నుంచి కారణాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే 40 to 50% మేల్ ఫ్యాక్టర్ నిండే ఉంటుంది. సో యూజువల్గా ఈ మేల్కి మనం టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా మనం సెమెన్ అనాలిసిస్ చేస్తాం, అంటే ఈ వీర కణాల టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ వీర కణాల టెస్ట్ చేసినప్పుడు అందులో కౌంట్ అదని ఎలాగుంది, మొటిలిటీ ఎట్లా ఉంది, అట్లానే మార్ఫాలజీ అంటే చూడడానికి ఆ షేప్ అదని బాగుందా లేదా చెక్ చేస్తాం. సో ఈ మూడిట్లో కూడా మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇది ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా అని చెప్పగలిగే ఫ్యాక్టర్ అనమాట ఈ మొటిలిటీ అనేది. సో ఈ మొటిలిటీ కదలిక అనేది రెండు రకాలుగా ఉంటుంది. అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం, అంటే అదంతటా అదే మామూలుగా యాక్టివ్గా కదులుకుంటూ స్ట్రెయిట్గా అట్లా వెళ్ళిపోవడము. అండ్ దెన్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే కొంచెం అటు ఇటుగా కదులుకుంటూ పక్క నుంచి అట్లా వెళ్ళడం అనమాట. సో ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది నార్మల్గా WHO క్రైటీరియా ప్రకారంగా 32% అనేది ఉండాలి. సో ఈ మొటిలిటీ కనుక తక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో ఆస్థెనోస్పెర్మియా అని అంటాం. సో ఈ మొటిలిటీ తక్కువ అవడానికి కారణాలు ఏంటంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, అంటే ఈ గ్లాండ్స్ ఉంటాయి కదా, ప్రాస్టేట్ గ్లాండ్స్, సెమినల్ వెసికల్స్, ఇట్లా వాటితో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే టెస్టిస్కి ఏ రకమైన ఇంజరీ లాంటిది జరిగినా, లేదా టెస్టిస్కి వాపు లాంటిది అంటే వారికోసీల్ అని అంటాం. సో అలాంటిది ఏదన్నా ఉన్నా, లేదా ఏమైనా ఇంతకు ముందు అన్డిసెండెంట్ టెస్టిస్ అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఈ బీజం ఏదైతే ఉంటుందో పైనే ఉండిపోవడం వలన ఒక్కొక్కసారి కౌంట్, మొటిలిటీ అట్లా కూడా తగ్గిపోవచ్చు. అలాగనే ఏమన్నా మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల, ఆ తర్వాత స్మోకింగ్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ మొటిలిటీ అనేది తక్కువగా ఉండడం అనేది గమనించాం. దీంతో పాటు కొంతవరకు జీవన శైలి మార్పుల వల్ల కూడా, అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, అంటే BMI మోర్ దెన్ 27 అట్లా ఉన్నప్పుడు, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా, అలాగనే ఈ స్మోకింగ్, ఈవెన్ మోడరేట్ అమౌంట్లో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా ఈ మొటిలిటీ అనేది. అలాగే లైఫ్ స్టైల్లో అంటే ఎక్సర్సైజ్ అనేది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో మనం ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో, సో ఇన్ జనరల్గా ఈ మొటిలిటీకి మనం కనుక అంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాంట్లో సో జీవన శైలి నుంచి ఇంపార్టెంట్ అనమాట. సో మెయింటైన్ చేయడం అంటే మంచి డైట్ తీసుకోవడం, అంటే డైట్ అంటే మెడిటేరియన్ డైట్ ఇస్ ద బెస్ట్ డైట్ అని అంటారు. అంటే ప్రతిసారి అంటే 3 పూటల మనం తీసుకునే మీల్లో ప్రోటీన్, అలాగే లో కార్బోహైడ్రేట్స్ అంటే రైస్కి సంబంధించినవి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అట్లాంటివి కొంచెం తక్కువ తీసుకోవడం, ఫైబర్ ఎక్కువ తీసుకోవడము, అలాగే ఫ్రూట్స్, అట్లానే వెజిటబుల్ సాలెడ్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇదన్నీ కూడా బాగుంటుంది. అండ్ దెన్ డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ, అంటే ప్రతిరోజు కనీసం ఒక ½ అన్ అవర్ అన్న ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో వీటన్నిటితోటి నార్మల్ హెల్తే కాకుండా ఈవెన్ మన లైఫ్ స్టైల్ ప్రకారంగా ఈ BMI అనేది, అంటే మన వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాగా ఏమన్నా అనిపించినప్పుడు దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోవాలి. కొంతమంది స్టిరాయిడ్స్ అనేవి తీసుకుంటారు. సో అలాంటివన్నీ కూడా ఏమన్నా ఉన్నప్పుడు కొంతవరకు చేంజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇవన్నీ ఈ మొటిలిటీ కానీ ఇదన్నీ మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఈ మొటిలిటీకి మామూలుగా ఇది టెస్టిస్ అనేది స్క్రోటం ఉంటుంది, ఒక శాక్ లాంటిది, అందులో ఉన్నది. అప్పుడు యూజువల్గా బాడీ టెంపరేచర్ కన్నా ఈ స్క్రోటం టెంపరేచర్ అనేది 2 degrees దాకా కూడా తక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అక్కడ టెంపరేచర్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యేది, అంటే కొంతమంది వర్క్ పరంగా వాళ్ళు హై టెంపరేచర్స్ ఉన్న ప్లేసెస్లో వర్క్ చేయడం వల్ల ఆ టెస్టిస్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ తగ్గచ్చు. అలాగని టైట్ అండర్ గార్మెంట్స్, అంటే టైట్గా అండర్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ లోకల్గా హీట్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ తగ్గుతుంది. సో యూజువల్గా ఈ క్లోతింగ్ కూడా కొంచెం లూజ్గా అట్లాంటివి వేసుకోవడం, అండర్ గార్మెంట్స్. అలాగనే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడము, అట్లానే కంటిన్యూస్గా కూర్చోకుండా వాళ్ళు మధ్య మధ్యలో కొంచెం నడవడము, ఇట్లాంటివి చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.